హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఈ మూవీ యొక్క ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ నెక్స్ట్ మంత్ 25న థియేటర్స్లోకి వస్తుంది. ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు ఫ్యాన్స్ ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ సెకండ్ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ అందరికీ ఈ మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దానికి కారణం ఈ మూవీ ట్రైలర్లో కనిపించిన గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్లే. నిజం చెప్పాలంటే సోనీ వాళ్లకు ఉన్న చివరి అవకాశం ఇది. అందుకే సోనీ, మార్వెల్ కలిసి పెద్దగా ప్లాన్ చేస్తున్నాయి. లేకుంటే సోనీ మళ్ళీ అట్టర్ ఫ్లాప్ కావడం కన్ఫర్మ్. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందని. వెనమ్ యొక్క ప్రతి మూవీలో మనకు వెనమ్తో పాటు వేరే వేరే సింబియాట్స్ కనిపించాయి. వెనమ్ 1లో రియాట్ అండ్ లైఫ్ ఫౌండేషన్లో మనము చాలా సింబియాట్స్ని చూడవచ్చు. అలాగే వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్లో కార్నేజ్ని కూడా మనం చూడవచ్చు. అలాగే ఇప్పుడు రాబోతున్న వెనమ్ ది లాస్ట్ డాన్స్లో మనము వెనమ్తో పాటు చాలా సింబియాట్స్ని చూడబోతున్నాం. ఆ సింబియాట్స్ యొక్క పేరులేంటి, అవి ఎలా క్రియేట్ అయ్యాయి, ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరికి బాండ్ అవుతున్నాయి, ఇంతకీ ఆ సింబియాట్స్ యొక్క గోల్ ఏంటి, ఇలా చాలా విషయాలు మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీటన్నిటికంటే ముందు మనము వెనమ్ యూనివర్స్లో ఉన్న లైఫ్ ఫౌండేషన్ అనే ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలి. లైఫ్ ఫౌండేషన్ వెనమ్ 1లో మనము ఈ లైఫ్ ఫౌండేషన్ కార్పొరేట్ కంపెనీని క్లారిటీగా చూడవచ్చు. దీనికి సీఈఓగా కార్ల్టన్ డ్రేక్ ఉంటాడు. అదే రియాట్ బాండ్ అవుతుంది కదా, అతనే. ఈ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణలతో మానవాళిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు పారాసైట్స్ అదే సింబియాట్స్ పై ప్రయోగాలు చేస్తుంటారు. సింబియాట్స్ని మానవులతో కలిపి ఒక కొత్త రకం స్పీసీస్ని క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే ప్రయోగాలన్నీ మానవులకు ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటాయి. మార్వెల్ కామిక్స్లో కూడా ఈ లైఫ్ ఫౌండేషన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇది లైఫ్ ఫౌండేషన్ యొక్క స్టోరీ. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ వెనమ్ ది లాస్ట్ డాన్స్లో ఈ కంపెనీ ముఖ్య పాత్ర వహిస్తుంది. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఒకసారి వెనమ్ని కిడ్నాప్ చేస్తారు. అలా వీళ్ళు వెనమ్ నుండి 5 ఆఫ్ స్ప్రింగ్ సింబియాట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ 5 సింబియాట్స్ ఈ మూవీలో కనిపించబోతున్నాయి. మీకు ముందు తెలుస్తుంది. ఇంకా ఈ మూవీలో కనిపించబోయే ప్రతి ఒక్క సింబియాట్ గురించి మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1 జెనోఫేజెస్. మీరు అనుకోవచ్చు ఇవి సింబియాట్స్ కాదు కదా బ్రో అని. మార్వెల్ కామిక్స్లో జెనోఫేజెస్ అనేవి ఏలియన్ క్రియేచర్స్. ఇవి ఒక అన్నేమ్డ్ ప్లానెట్ మీద నుండి సింబియాట్స్ కోసం వస్తాయి. ఎందుకంటే ఇవి సింబియాట్స్ని తినేస్తాయి. అలాగే సింబియాట్స్కి హోస్ట్గా ఉన్న వాళ్ళ బ్రెయిన్స్ని కూడా ఇవి తినేస్తాయి. కానీ మనకి ఈ ట్రైలర్లో ఎలా చూపించారంటే వీటిని నల్లే క్రియేట్ చేసినట్టు చూపించారు. ఈ జెనోఫేజెస్ నల్లు ఉన్న క్లింతర్ ప్లానెట్ మీద ఉంటాయి. వీటిని నల్లే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలా ఇవి వెనమ్ని పట్టుకోవడానికి ఎర్త్ మీదకైతే వస్తాయి. ఇవి సింబియాట్స్ కాకపోయినా కానీ వీటిని నల్ క్రియేట్ చేశాడు కాబట్టి ఇవి కూడా సింబియాట్స్లోకి వస్తాయి. నెంబర్ 2 టాక్సిన్. మార్వెల్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సింబియాట్ ఇది టాక్సిన్. ఈ సింబియాట్ గురించి మనము కామిక్స్లోనే విని ఉంటాం, కానీ ఇప్పుడు లైవ్ యాక్షన్ ఫిల్మ్ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్లో చూడబోతున్నాం. టాక్సిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కామిక్స్లో ఈ టాక్సిన్ ఒక సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ టాక్సిన్ ఆరిజిన్ స్టోరీ ఏంటి, ఇది ఎవరైనా బాండ్ అవుతుందని తెలుసుకుందాం. టాక్సిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ముందు వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీ చూసి ఉండాలి. ఈ మూవీలో మనము శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ని చూసి ఉంటాము. ఆయన పేరు ప్యాట్రిక్ ములిగన్. ఒకసారి వెనమ్ ఇతన్ని తినాలని కూడా ట్రై చేస్తాడు. అయితే మనము ప్యాట్రిక్ ములిగన్ని వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ మూవీలో క్లైమాక్స్లో చూస్తాము. అప్పుడు ఏమవుతుందంటే కార్నేజ్ ప్రెగ్నెంట్గా ఉంటుంది. కార్నేజ్లో ఉన్న టాక్సిన్ని ఈ ప్యాట్రిక్ ములిగన్లో పెడుతుంది. అలా ఈ పోలీస్ ఆఫీసర్ టాక్సిన్తో బాండ్ అవుతాడు. మీరు టాక్సిన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో టాక్సిన్ యొక్క ఆరిజిన్ స్టోరీ ఉంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 3 స్క్రీమ్. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు వెనమ్ నుండి ప్రొడ్యూస్ చేసిన 5 ఆఫ్ స్ప్రింగ్ సింబియాట్స్లో ఈ స్క్రీమ్ కూడా ఒకటి. ఈ స్క్రీమ్ చాలా అగ్రెసివ్ నేచర్ కలిగిన సింబియాట్. ఈ స్క్రీమ్ని వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్లో లైఫ్ ఫౌండేషన్లో ఉండడం మనం చూడవచ్చు. ఇది రెడ్ అండ్ ఎల్లో షేప్లెస్ ఫామ్లో ఉంటుంది. ఈ స్క్రీమ్ ఇంకా ఎవరికి బాండ్ కానట్టు తెలుస్తుంది. ఈ మూవీలో స్క్రీమ్ యొక్క రోల్ ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. మార్వెల్ కామిక్స్లో స్క్రీమ్ని లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఒక టెస్ట్ సబ్జెక్ట్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ ఏజెంట్ అయిన డోనా డియాగోకి ఈ స్క్రీమ్ బాండ్ అవుతుంది. మార్వెల్ కామిక్స్లో స్క్రీమ్ చాలాసార్లు వెనమ్ అండ్ స్పైడర్ మ్యాన్తో టీమ్ అయిపోతుంది. వెనమ్ #15లో స్క్రీమ్ చనిపోతుంది. చూద్దాం మరి ఈ స్క్రీమ్ని ఈ మూవీలో ఎలా యూజ్ చేసుకుంటారు. నెంబర్ 4 లేషర్. లైఫ్ ఫౌండేషన్లో స్క్రీమ్తో పాటు ఈ లేషర్ను కూడా మనం చూడవచ్చు. వెనమ్ నుండి ప్రొడ్యూస్ అయిన 5 సింబియాట్స్లో ఇది ఒకటి. ఇది పూర్తిగా గ్రీన్ సింబియాట్. ఈ మూవీలో లేషర్ యొక్క రోల్ ఏంటి అనేది మనకు తెలియదు. రీసెంట్గా లేషర్కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయ్యింది. ఇందులో లేషర్ ఎవరైనా బాండ్ అయినట్టు మనకు తెలుస్తుంది. మోస్ట్ పవర్ఫుల్ సింబియాట్స్లో ఈ లేషర్ కూడా ఒకటి. అయితే ఈ సింబియాట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి వెనకాల టెంటికల్స్ కూడా వచ్చి ఉంటాయి. మార్వెల్ కామిక్స్లో ఈ
ఈ సింబియాట్ లైఫ్ ఫౌండేషన్కి మెర్సినరీ అంటే కిరాయికి వర్క్ చేస్తున్న రోమన్ హెర్నాండెజ్కి బాండ్ అవుతుంది. ఆ తర్వాత రోమన్ లేషర్ని ఎలా కంట్రోల్ చేయాలనేది నేర్చుకుంటాడు. అలా లేషర్ ఒక సూపర్ హీరో అవుతాడు. కానీ 1955లో వచ్చిన వెనమ్ యాంగ్జైటీ అనే మినీ సిరీస్లో లేషర్ జూరీ టీం చేతిలో చనిపోతాడు. చూద్దాం మరి ఈ మూవీలో లేషర్ రోల్ ఎలా ఉండబోతుందని. నెంబర్ 5 అగని. లైఫ్ ఫౌండేషన్లో స్క్రీమ్ లేషర్తో పాటు మనము ఈ అగని సింబియాట్ని కూడా చూడవచ్చు. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు వెనమ్ నుండి ప్రొడ్యూస్ చేసిన 5 ఆఫ్ స్ప్రింగ్ సింబియాట్స్లో ఈ అగని కూడా ఒకటి. స్క్రీమ్ పక్కన ఉన్న చిన్న కేజ్లో పర్పుల్ అండ్ పింక్ ఫామ్లో మనము ఈ అగనిని చూడవచ్చు. మార్వెల్ కామిక్స్లో ఈ అగని కూడా లేషర్ లాగా కిరాయికి పనిచేస్తున్న లెస్లీ గెస్నారియాకి బాండ్ అవుతుంది. రోమన్ ఎలా అయితే లేషర్ని కంట్రోల్ చేస్తాడు, అదేవిధంగా ఈ లెస్లీ కూడా అగనిని కంట్రోల్ చేసి తను కూడా లేషర్ లాగా ఒక మంచి సూపర్ హీరో కావాలని ట్రై చేసింది. అయితే అనుకుని సిచ్యువేషన్లో స్క్రీమ్ చేతిలో అగని చనిపోతుంది. సిగ్రోఫ్రెనిక్ అంటే ఇది ఒక మెంటల్ డిసీజెస్. దీనివల్ల ఫీలింగ్స్ బిహేవియర్ చేంజ్ అయ్యి పిచ్చోలు అయిపోతారు. అలా స్క్రీమ్ అగనిని చంపేస్తుంది. చూద్దాం మరి ఈ మూవీలో అగనిని ఎలా చూపిస్తారని. నెంబర్ 6 పేజ్. లైఫ్ ఫౌండేషన్లో స్క్రీమ్, లేషర్, అగనితో పాటు మనము ఈ పేజ్ని కూడా చూడవచ్చు. లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు వెనమ్ నుండి ప్రొడ్యూస్ చేసిన 5 సింబియాట్స్లో పేజ్ కూడా ఒకటి. ట్రైలర్లో ఈ సింబియాట్ని కనుక్కోవడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. మార్వెల్ కామిక్స్లో పేజ్ని కూడా లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు టెస్ట్ సబ్జెక్ట్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. లైఫ్ ఫౌండేషన్లో స్ట్రైక్ ఏజెంట్ 1 అయిన ఏజెంట్ కార్ల్ మ్యాక్కి పేజ్ బాండ్ అవుతుంది. ఏజెంట్ కార్లు కూడా పేజ్ని కంట్రోల్ చేయడం బాగా నేర్చుకుంటాడు. అగని ఇలాగానే పేజ్ కూడా స్క్రీమ్ చేతిలో చనిపోతుంది. చూద్దాం మరి ఈ మూవీలో ఎలా చూపిస్తారని. నెంబర్ 7 బ్లూ సింబియాట్. ట్రైలర్లో మనము గుర్తించలేని ఒక సింబియాట్ అయితే ఉంది. అదే బ్లూ కలర్ సింబియాట్. సేమ్ బ్లూ కలర్ సింబియాట్ని మనము వెనమ్ 1లో కూడా చూడవచ్చు. వెనమ్ 1 మూవీలో ఈ బ్లూ కలర్ సింబియాట్ ఇద్దరు స్ట్రేంజర్స్ అయితే బాండ్ అవుతుంది, వాళ్ళు చనిపోతారు. మార్వెల్ కామిక్స్లో వెనమ్ #18లో వైల్డ్ అనే బ్లూ కలర్ సింబియాట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన బ్లూ కలర్ సింబియాట్ అదే అంటున్నారు చాలా మంది. మనము మూవీ చూసేంత వరకు మనకేం తెలియదు. చూద్దాం మరి ఈ బ్లూ కలర్ సింబియాట్ ఎవరనేది. నెంబర్ 8 పీస్ ఆఫ్ వెనమ్. ఈ ట్రైలర్ అంతటికీ అర్థం కాని విషయం ఇదే. ఈ సింబియాట్ని చూస్తూ ఉంటే మనకు ఎంసీయూలో వెనమ్ వదిలేసిన పీస్ ఆఫ్ వెనమ్ గుర్తుకు వస్తుంది. ఒకవేళ ఇది ఎంసీయూలో ఉంటే మరి ఎలా ఈ యూనివర్స్కి వచ్చిందే అనేది మనకు అర్థం కాలేదు. ఒకవేళ ఇది వెనమ్ యొక్క ఇంకో ఆఫ్ స్ప్రింగ్ అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. మూవీ చూస్తే కానీ మనము ఏమీ చెప్పలేము. నెంబర్ 9 వెనమ్. మనోడు మూవీలో మనోడు లేకుంటే ఎలా చెప్పండి. వెనమ్ని కూడా మనము ఈ మూవీలో మెయిన్ రోల్లో చూడబోతున్నాం. ఈ మూవీలో వెనమ్ చాలా అనిమల్స్కు బాండ్ అవుతాడు. మనము ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వెనమ్ అన్ని సింబియాట్స్ కంటే చాలా స్పెషల్గా కనిపిస్తాడు, అలానే ఉంటాడు కూడా. అందుకే వెనమ్ని చాలామంది ఇష్టపడతారు. నెంబర్ 10 నల్. చీకటి రాజ్యానికి రాజు, సింబియాట్స్కి దేవుడు, సెలెస్టియల్స్ కూడా చంపగలిగే ఆల్ బ్లాక్ స్వాడ్ని క్రియేట్ చేసిన వాడు, అతనే గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్. ఈరోజు మనము వెనమ్ని చూస్తున్నామంటే అది నల్ వల్లే. ఈ మూవీలో మనము నల్ని చూడబోతున్నాం. ఇతను కూడా ఒక సింబియాట్ అనే చెప్పాలి, అంతకంటే పవర్ఫుల్. అసలు ఎందుకు నల్ వెనమ్ని హంట్ చేస్తున్నాడు, నల్ యొక్క పూర్తి కథ ఏంటి, ఇలా నల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో నలుకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇది గైస్ వీడియో. వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీలో కన్ఫర్మ్గా కనిపించే సింబియాట్స్ ఇవే. వీటికంటే ఎక్కువ కనిపిస్తే మనం ఇంకా ఆనందపడాలి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.